తెలంగాణకు తానెప్పుడు వ్యతిరేకం కాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తనకున్న అనుభవంతో తెలంగాణలోని 7 మండలాలను విలీనం చేయించామన్నారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పానన్నారు. తెలంగాణకు తానెప్పుడు అన్యాయం చేయలేదన్నారు. తెలుగు ప్రజల కోసం హైదరాబాద్ను అభివృద్ధి చేశానన్నారు చంద్రబాబు. తెలంగాణ ప్రజల గౌరవాన్ని పోగొట్టుకునే పని ఎప్పుడూ చేయనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత పేరు కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానన్నారు. టీఆర్ఎస్ పేరు ఫ్రీ అయిందని ఇప్పుడు దాన్ని ఎవరైనా వాడుకోవచ్చన్నారు. ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే తమ పార్టీ నడుస్తుందన్నారు. తమ పార్టీకి బీహార్ సిద్ధాంతకర్త అంటూ ఎవరూ లేరన్నారు కవిత. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాలలో తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. త్వరలోనే తన అనుచరులు అభిమానులతో చర్చించి వారి సలహాల మేరకు ఏ పార్టీలో చేరాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి పాలనపై జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత నదీ జలాలను సక్రమంగా వాడుకోవడం లేదని ఆరోపించారు. టీవీకే చీఫ్ విజయ్ తాను పోటీ చేసి అసెంబ్లీ స్థానాలకు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లలో తేడాలున్నాయి. పెరంబూర్ సెగ్మెంట్ అఫిడవిట్లో తనపై కేసులు లేవని పేర్కొనగా తిరుచిరాపల్లి ఈస్ట్ నామినేషన్లో 2 ఎఫ్ఐఆర్లు ఉన్నట్లు వెల్లడించారు. 2025లో పెరవల్లూరు పిఎస్లో నమోదైన కేసు వివరాలను చూపలేదు. దీంతో ఆయన సవరించిన అఫిడవిట్లను దాఖలు చేయకపోతే నామినేషన్ తిరస్కరణ గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇండియన్ నేవీలోకి మరో యుద్ధనౌక చేరింది. విశాఖ నేవల్ యార్డుకు ఐఎన్ఎస్ తారాగిరిని రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. 75% స్వదేశీ టెక్నాలజీతో నిర్మితమైన షిప్ గంటకు 28 నాటికల మైళ్ళ వేగంతో ప్రయాణించగలదు. సూపర్ సోనిక్ మిసైళ్లు, యాంటీ సబ్మెరైన్ సిస్టమ్లు, యాంటీ వార్ఫేర్ సిస్టమ్, ముప్పును ముందే పసిగట్టే రాడర్ సిస్టమ్ వంటివెన్నో ఇందులో ఉన్నాయి. ఐఎన్ఎస్ అరిధమన్ సబ్మెరైన్ కూడా కమిషన్ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎండలు, అకాల వర్షాలతో విచిత్ర వాతావరణం కొనసాగుతుంది. పలు జిల్లాల్లో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వానలకు ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్లో అతిపెద్ద వంతెనను కూల్చేసిన తర్వాత ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో ఇంకా విధ్వంసం మొదలుపెట్టలేదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మా సైన్యం ఇంకా ఇరాన్లో మిగిలిన దాన్ని ధ్వంసం చేయడం కూడా ప్రారంభించలేదన్నారు ట్రంప్. తదుపరి లక్ష్యాలు, బ్రిడ్జ్లు, విద్యుత్ ప్లాంట్లు, కొత్త నాయకత్వాన్ని ఏమీ చేయాలో తెలుసన్నారు. వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో ఎక్కడ చూసినా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ యుద్ధం ఎఫెక్ట్తో దాయాది దేశం పాకిస్తాన్లో భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ధరలు 50% అమాంతం పెరిగాయి. లీటర్ డీజిల్ ధర 500 రూపాయలు దాటింది. ఆపరేషన్ సింధూర్ మర్చిపోయారా అంటూ పాకిస్తాన్ ఉద్దేశించి రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలకు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. పాకిస్తాన్పై ఏ దాడి జరిగినా తమ ప్రతిస్పందన వేగంగా, ప్రణాళికాబద్ధంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని హెచ్చరించారు. పహల్గాం దాడి వార్షికోత్సవం సమీపిస్తున్న తరుణంలో పదే చేసే ఈ ప్రసంగాలు బలాన్ని కాదు, స్పష్టంగా వ్యూహాత్మక ఆందోళనను ప్రతిబింబిస్తున్నాయన్నారు. ఇలాంటి బెదిరింపులు తమకు కొత్తేమీ కాదన్నారు ఆసిఫ్. ఇప్పుడు ఎక్కడ చూసినా దురంధర్ సినిమా గురించే చర్చించుకున్నారు. దీంతో దురంధర్ చిత్రాల్లో నటించిన వారందరికీ క్రేజ్ దక్కుతుంది. ఈ క్రమంలోనే బిమల్ ఒబరాయ్ తెలుగు సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్ర పోషించనున్నారు. దురంధర్లో బలోచ్ యునైటెడ్ ఫోర్స్ లీడర్ శ్రీరాణి బలోచ్ పాత్రలో నటించారు బిమల్. ఎన్టీఆర్ సినిమాలో నటించనున్నట్లు ఆయన స్వయంగా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.